ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులందరికీ 15,000 రూపాయల రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది ముగిసినప్పటికీ కాలయాపన చేస్తూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు ప్రజలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. వాళ్ళ గెలిపే ప్రధాన లక్ష్యంగా ప్రజలకు అలవికాని వాగ్దానాలు చేయడం జరిగింది. దాదాపుగా 420 రకాల వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏవైతే వాగ్దానాలు చేసినారో వాటిని నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తూ తప్పుదోవ పట్టించడం జరుగుతూ ఉంది. అది రైతు రుణమాఫీ కానీ మరి 2 లక్షల రూపాయలు రుణం మాఫీ చేసినామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో 45% కంటే మించి రుణమాఫీ జరగలేదు. అట్లాగే మరి ఈరోజు రైతు భరోసా మీద మరి ఆ రోజు ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా ఆ రోజు ప్రతి రైతుకు భూమి ఉన్న ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఈ రైతు భరోసాను ఎగబెట్టడానికి దీనిలో అన్ని కటింగులు చేయడానికి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఇవాళ రాళ్ళు అంటాడు, రప్పలు అంటాడు, గుట్టలు అంటాడు, సాగు భూమి లేదంటున్నారు. తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో ఏది చేయకుండా మరి అబద్ధాలు చెప్పి ఇవాళ 15,000 ఇస్తామని చెప్పి కేవలం మరి 12,000కే పరిమితం చేయటం ఇది రైతులు నిలువున మోసం చేయటమే. మరి ఇట్లా రైతులను అడుగడుగున ప్రతి విషయంలో మోసం చేయటం జరుగుతూ ఉంది. వాళ్ళకి గెలిపే ప్రధాన లక్ష్యంగా ప్రజలకు అలవికాని వాగ్దానాలు చేయటం జరిగింది. దాదాపుగా 420 రకాల వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. ఆ రోజు ఎన్నికల